హనుమాన్ దీక్ష మానాదానం చేసుకున్నటువంటి కుటుంబాల కోసం పెట్టారు ఇక్కడ కార్యక్రమం. పెట్టినప్పుడు మీరు ఎలా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి ఎలా ఉపయోగించాలి అనేది దానికి బుద్ధి, కుటుంబానికి ఇబ్బంది బుద్ధి. తర్వాత ఏంటి, బుద్ధి బలం, బుద్ధికి బలాన్ని ఇవ్వాలి, నిర్భయత్వం, పెరిగితాను లేకుండా. మరి అలాంటి ఇవన్నీ కూడా ఎలా సంకల్పిస్తాయి విన్నా. ఈరోజు ఉదయం కూడా కొన్ని విషయాలు చెప్పాము జరిగింది. ఇందాక మన శ్రీమాన్ రామకృష్ణ ఆచార్య వారు కూడా చెప్పారు. ఏం చెప్పినా మన కథ కంచికి మనం అసలు కార్యక్రమాలు ఏంటి, మానవ ఎందుకు వేసుకుంటున్నాం, దాని యొక్క విధానం ఏంటి, దాని యొక్క మనం ఎందుకు స్వామివారిని ఆరాధనలో ఇలా దగ్గర కావాలి అనే ఆలోచనే లేదు. ఇది డ్రెస్ వేసుకున్నాం, మానవ వేసుకున్నాం, గురించి ఏది అయిపోయింది అనుకుంటే అదేం కాదు అని చెప్తుంది శాస్త్రం. మీరు చేసేది 108 రోజులు, 40 రోజులు, 20 12వ తారీఖు తర్వాత మీరందరూ కథ కంటికి మీరు మరి ఎలా మామం దానికి ఏం చేయాలి, 12 తర్వాత 12 ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలని సమయంలో మనం ఎలా దగ్గర కావాలి, దగ్గర ఉపాధి దీక్ష విరమణ అయిన తర్వాత వస్త్రాలన్నీ కూడా విరమణ చేసుకోవడం అయిపోయింది. నిరంతరం ఉండేటువంటిది మంత్రం. అనుసంధానం చేసేటువంటిది గురుస్థానం. అలాంటి గురుస్థానం వీధికి వచ్చిన నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం చూస్తే మనం చాలా ఒక రకంగా చాలా సంతోషం, చాలా బాధ. ఎందుకంటే కార్యక్రమం చేస్తే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రైమ్ మినిస్టర్ ఎవరు వచ్చినప్పుడు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మన దీక్షా భక్తులు ఎందుకు పొందలేకపోతున్నారు, ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నారు, మాటలతోనూ ఫోన్తోనూ ఎన్ని కూడా అయిపోతే ఇంకా పరిణామం. ఈ 12 రోజుల్లో మీరు ఎంత దగ్గరగా వెళ్ళాలి అనేది ఒక ఆలోచన చేయవలసిందిగా ఈ చందోరోత్సవాన్ని మనం ఇక్కడ చేస్తున్నామంటే అసలు చందోరాన్ని ఎందుకు పెడుతున్నాం, ఎందుకు ఆరాధన చేస్తున్నాం, దీని యొక్క అంతరార్థం ఏంటి ఏమైనా చెప్తారా స్వామి? అశోక వార్తలో అనేక గ్రంథాలు సీతమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. మా ధైర్యంగా ఉంటూ రాములు వస్తున్నారు, నీకు అంత గొప్ప ఉంటే నా భుజాల మీద కూర్చొని మరి అంతటి ధైర్యశాలి ఒక్కడిగా వెళ్ళేది. అలాంటి హనుమత్ దీక్ష మాల వేసుకొని మీరు మామూలుగా ఉంటారు. మీరు ఎంత ధైర్యశాలిగా ఉండాలి, ఎంత బలవంతులుగా ఉండాలి, ఎంత స్వామిని దగ్గర కావాలి. రెండోది ఏంటంటే అమ్మా రాముడు వస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇదిగో రాముడు రాముడితోనే నేను తీసుకుని వెళ్ళి అయోధ్యలోని పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నువ్వు త్వరలో అది త్వరలోనే సుఖపడతావు, సంతోషపడతావు, నా మాట విశ్వసించమ్మా అంటే మరి అలాంటి మాటలు అయిన తర్వాత అమ్మవారు చాలా సంతోషిస్తున్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను, రాముడు వస్తే ఎంత ఆనందపడుతున్నాను, అంత ఆనందిస్తున్నాను. నీకేమో
सिद्धि नवनिधि के दाता अस्वर देवा जानकी माता అది కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన భర్త పుట్టుకతోనే ఆయన్ని సిద్ధులతోనే జరిపించాడు స్వామి పుట్టుకట్టుకోవడం. రామ రసాయనకే తుమరే పాషా సదా రఘు రఘుపతికే దాస్ అంటే అప్పుడు చాలా ఆరాధించామా. ఈ వరకు నాకు చాలా సంతోషం. అంటే రాముడి యొక్క పట్టాభిషేకమైన తర్వాత ప్రతిరోజు చందనాన్ని ఇక్కడ నుడితో ధరిస్తూ ఉంటే అక్కడ అమ్మవారి యొక్క ధరించేటువంటి చందనాన్ని చూసి అమ్మ ఏంటి రోజు చందనం ధరిస్తాను అంటే ఆయన ఈ చందనం పెడితే రాముడికి ఆయుష్ పెరుగుతుంది, రాముడికి ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి రాముడి యొక్క ప్రేమను మనం పంచుకోవచ్చు. అనుగ్రహాన్ని ఎక్కువ పొందడం కోసం, ఆయన యొక్క ఆయుష్ పెరగడం కోసం నేను రోజు చందనాన్ని ధరిస్తున్నాను అని సీతమ్మ. అప్పుడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే ఎప్పటికప్పుడు మెమరీలో మీరు ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలి, ఇంత చందనం పెడితేనే అమ్మవారికి, సీతా అమ్మవారు ఇంత చందనం పెడితే రాముడికి ఆయుష్ పెరుగుతుంది, పెరగాలి అని చేస్తున్నాను అని అంతే కదా. మనం ఏం చేయాలి అంటే మనం ఏదో ఒక ఉపాయం చేయాలని అయోధ్యలో ఉండేటువంటి బజారు పెడతాడు. అక్కడ ఉండేటువంటి అయోధ్యలో ఈ కిరాణా దుకాణం ఉంటుంది కదా, చందనం ఉండేటువంటి దుకాణానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి షావుకారుతో అంటాడు, నాయన నాకు చందనం కావాలి. చందనం అంటే ఆ రోజుల్లో ఆంజనేయ స్వామి అయోధ్యలో బజారు వస్తుంటేనే భయపడేవారు, దూరంగా ఉండి దండం పెట్టేవారు. అంటే ఆంజనేయ స్వామి చూస్తే రెండు భయం భక్తి రెండు ఉందన్నమాట. ఇవాళ అసలు ఏమి లేదు, మీకు అసలు ఏమి లేదు, భయం లేదు భక్తి లేదు అని. ఆ రోజు ఏంటంటే నాకు చందనం కావాలంటే వెంటనే ఒక బస్తా చందనాన్ని తీసుకొని ఆ నూరుని మొత్తం ఉంపుకొని ఒళ్ళంతా నూరుకొని అప్పుడు చాలా ఆ చందనాన్ని ధరింపు చేయడంతోనే ఎంతో ఆనందం పొందినటువంటి, చూడండి చందనం ఎలా ఉందో చూస్తారా. ఆ చందనాన్ని చూస్తే ఆ రోజు అక్కడ ఉండేటువంటి అయోధ్య ధర్మాల్లో మాకు గుర్తొస్తుంది అనమాట ఆ చరిత్ర చూస్తే. సీతారాం 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 జయ సీతా.